హే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దిస్ ఇస్ రాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వచ్చేసి పాకిస్తాన్లో జరగాలి. కానీ మన ఇండియా పాకిస్తాన్ వెళ్ళనన్నది కదా, అందుకని చెప్పేసి ఆ వెన్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక కంక్లూజన్ అయితే వచ్చేసింది, అంటే అప్డేట్స్ అయితే వచ్చేసినాయి. మన ఇండియా వచ్చేసి దుబాయ్లో అయితే మ్యాచ్లు అయితే ఆడుతుంది. ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్లు జరిగేది ఏవైతే ఇండియా పార్టిసిపేట్ చేయాలో ఆ మ్యాచ్లు వచ్చేసి దుబాయ్లో అయితే మన ఇండియా ఆడుతుంది. ఒకవేళ మన ఇండియా కానీ సెమీస్కి కానీ లేదంటే ఫైనల్కి కానీ క్వాలిఫై కానీ అయినట్లయితే మన ఇండియా మ్యాచ్లు వచ్చేసి దుబాయ్లోనే ఉంటాయి. ఇక రిమైనింగ్ అన్ని మ్యాచెస్కి ఇట్లా పాకిస్తాన్లోనే జరుగుతాయి. ఒకవేళ మన ఇండియా క్వాలిఫై అవ్వకపోతే సెమీస్ కానీ మిగిలిన అన్ని మ్యాచ్లు ఇట్లా పాకిస్తాన్లోనే జరుగుతాయి. ఇక దాని తర్వాత చూసుకుంటే అండ్ రిమైనింగ్ ఫ్యూచర్లో పాకిస్తాన్కి ఇట్లా మన ఇండియాలో ఏమైనా ఐసీసీ ఈవెంట్స్ జరిగితే అప్పటికి ఇట్లా వాళ్ళు న్యూట్రల్ వెన్యూస్లో వాళ్ళు మ్యాచెస్ ఆడతామని చెప్పి చెప్పారు. ఇంకా కంపల్సేషన్ కూడా అడిగింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్లో జరిగేటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పార్టిసిపేట్ చేయనందుకు వాళ్ళకి లాసెస్ వస్తాయని చెప్పేసి కాంపన్సేషన్ కూడా అడిగింది. ఇప్పుడు కాంపన్సేషన్ ఇట్లా ఏమి ఇస్తున్నారు. ఫైనల్గా వెన్యూస్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇది వెన్యూస్ సంబంధించిన అప్డేట్ అయితే. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఐపీఎల్ 2024 బ్రాండ్ వాల్యూ వచ్చేసి 12 బిలియన్స్గా అయితే ఉంది. ఈ ఐపీఎల్ 2024లో ఫ్రాంచైజెస్ బ్రాండ్ వాల్యూస్ పరంగా చూసుకుంటే సిఎస్కే, ఎంఐ, ఆర్సీబీ అండ్ కేకేఆర్ ఈ 4 టీమ్స్ అయితే 100 మిలియన్స్ని వాళ్ళైతే దాటేసారు బ్రాండ్ వాల్యూ పరంగా చూసుకుంటే. మన ఎస్ఆర్హెచ్ వచ్చేసి 76% గ్రోత్ తోటి ఫాస్టెస్ట్ గ్రోవింగ్ ఐపీఎల్ ఫ్రాంచైజ్గా అంటే బ్రాండింగ్లో ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఇప్పుడు ఏ ఫ్రాంచైజీ ఎంతెంత బ్రాండ్ వాల్యూని కలిగి ఉంది అని చెప్పేసి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ వచ్చేసి 122 మిలియన్ బ్రాండ్ వాల్యూని అయితే కలిగి ఉంది ఐపీఎల్ 2024 బ్రాండ్ వాల్యూ పరంగా చూసుకుంటే. అండ్ వాళ్ళు వచ్చేసి 52% వైజ్గా చూసుకుంటే ఇంక్రీజ్ అయితే అయ్యింది వాళ్ళ బ్రాండ్ వాల్యూ వచ్చేసి. అండ్ ముంబై ఇండియన్స్ వచ్చేసి 119 మిలియన్ బ్రాండ్ వాల్యూని అయితే కలిగి ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం వచ్చేసి 117 మిలియన్స్ బ్రాండ్ వాల్యూని అయితే కలిగి ఉంది. వీళ్ళు వచ్చేసి 67% గ్రోత్ని అయితే చూసారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసి 109 మిలియన్ బ్రాండ్ వాల్యూని అయితే కలిగి ఉన్నారు. అండ్ దాని తర్వాత చూసుకుంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం వచ్చేసి 85 మిలియన్ బ్రాండ్ వాల్యూని అయితే కలిగి ఉంది. అండ్ ఈ టీం వచ్చేసి ఫాస్టెస్ట్ గ్రోవింగ్ ఐపీఎల్ ఫ్రాంచైజ్గా అయితే రికార్డ్ అయితే క్రియేట్ చేస్తుంది బ్రాండ్ వాల్యూ పరంగా. 76% గ్రోవింగ్ పర్సెంటేజ్ అయితే ఉంది. అండ్ అందులో చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ 81 మిలియన్ బ్రాండ్ వాల్యూని కలిగి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 80 మిలియన్ బ్రాండ్ వాల్యూని కలిగి ఉంది. గుజరాత్ టైటన్స్ వచ్చేసి 69 మిలియన్ బ్రాండ్ వాల్యూని కలిగి ఉంది. అండ్ పంజాబ్ కింగ్స్ వచ్చేసి 68 మిలియన్ బ్రాండ్ వాల్యూని కలిగి ఉంది. అండ్ లక్నో సూపర్ జైంట్స్ వచ్చేసి 60 మిలియన్ బ్రాండ్ వాల్యూని అయితే కలిగి ఉంది. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూకి సంబంధించిన అటువంటి అప్డేట్స్ కానీ లేదంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వెన్యూస్కి సంబంధించిన అప్డేట్స్ కానీ ఇంకా ఫ్యూచర్లో ఎట్లాంటి అప్డేట్లు వచ్చినా సరే నేను మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ అప్డేట్ నచ్చుంటుంది, అప్డేట్ వస్తే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే చాలా సబ్స్క్రైబ్ అవ్వండి.